నమస్తే ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న మేకలైతే అమ్మకానికి ఉన్నాయి. అయితే మన ఛానెల్‌లో అయితే మనం చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకని చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే పెట్టలేకపోతున్నాను. వాటి గురించి అయితే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేకలు చూస్తే మొత్తం పొట్టి మేకలనమాట. అయితే 4 సూటి మేకలు, 2 పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయని అయితే చెప్తున్నారు. అయితే దీని అడ్రెస్ వచ్చేటప్పటికి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో అయితే ఉన్నాయి. అయితే చుట్టుపక్కల వాళ్ళకైతే ట్రాన్స్‌పోర్ట్ అన్నీ వీలుగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇలాంటి మేకలైతే చాలామంది అడుగుతున్నారు. కానీ ఒకటే దగ్గర ఎక్కువ మేకలనేది ఎవరు పెంచరనమాట. ఈ అన్నీ అక్కడ 5, అక్కడ 5 తీసుకుపోయి ఒక గుంపు చేసుకొని మనమైతే పెంచుకోవాల్సుంటుంది. అయితే ఈ మొత్తం వచ్చేసి 4 సూటి మేకలున్నాయి. అయితే ఈ రేటు విషయం అయితే చెప్పలేదు. ఎందుకంటే మీకు ఎవరికైనా ఈ మేకలు నచ్చి ఇవి కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. రేటు విషయాలు మొత్తం ఫోన్‌లోనే మాట్లాడతానని అయితే చెప్తున్నారు. అయితే ఈ శ్రీనివాసులు అనే అతని నంబర్ అయితే నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా ఈ మేకలు నచ్చి మీకు ట్రాన్స్‌పోర్ట్ వీలుగా ఉండి, మీకు తీసుకోపోవడానికి ఇబ్బంది లేకుండా గాని ఉంటే, ఆ నంబర్‌కైతే కాల్ చేసుకొని రేటు వివరాలు, ఇంకా క్లారిటీగా ఏమైనా వీడియో కావాలంటే అతన్నడిగితే మాత్రం మీకు అతను పూర్తి వివరాలన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కొనుగోలు చేయండి. బేరం విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనకైతే కాల్ చేయండి. నేనైతే ఒప్పించే ప్రయత్నం అయితే 100% చేస్తాను. మేకలైతే ఒరిజినల్ పొట్టి మేకలనైతే చెప్తున్నారు. అంటే చాలా మేకలొచ్చేసి క్రాస్ బ్రీడింగ్ ఉంటున్నాయన్నమాట. అలా కాకుండా ఒరిజినల్ మేకలే అంటున్నారు. మీకేదైనా డౌట్ ఉన్నా కూడా అక్కడికెళ్ళిన తర్వాత చూసుకొని మీకు నచ్చితేనే కొనుగోలు చేయొచ్చు. లేకపోతే ఏం బలవంతం ఏమి ఉండదు కాబట్టి మీరొకసారి చూసి మీకెవరికైనా ట్రాన్స్‌పోర్ట్ వీలుగా ఉండేవాళ్ళు మాత్రమే ఎళ్ళండి. ఎందుకంటే దూర ప్రాంతాలోళ్ళు కాల్ చేయడం ద్వారా ఏందంటే వాళ్ళకి ట్రాన్స్‌పోర్టు ఎక్కువైపోతది. అప్పుడు మేకల కాస్ట్ విపరీతంగా పెరిగిపోద్ది. కాబట్టి వాళ్ళకైతే సెట్ అవ్వదు. దగ్గర ప్రాంతాలు ఆ కాకినాడ జిల్లా చుట్టుపక్క ప్రాంతాల వాళ్ళకైతే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. మీకు గూడా బాగుంటుందని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఖచ్చితంగా రీజనబుల్ రేట్‌కే ఇస్తాను అనైతే చెప్తున్నారు. ఇన్‌కేస్ రీజనబుల్ రేట్ అనిపిస్తే మాత్రం మీరు కొనండి. లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్.